కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని మాజీ సీఎం జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ప్రేతాత్మలతో మాట్లాడే అలవాటు ఉన్న జగన్ కు ఏ ప్రేతాత్మ వచ్చి పేపర్ లీక్ అయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కొన్ని వేల మంది ఉద్యోగాలు అవకాశం కల్పించామని, రాబోయే 3 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, అలాగే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వెంటనే ప్రతిపక్షం నుంచి విమర్శలు అయితే వినబడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంగా డిఎస్సి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే దీని గురించి సమాధానం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు డిఎస్సి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆ ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారని, అట్లాగే నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదు అని. దాని గురించి ఏం చెప్తారు? ముందు మీ ఛానల్ వారికి నమస్కారం, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఫేక్ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేయడంలో చాలా దిట్ట. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 15 రోజుల క్రితం తన తండ్రి, తన తాత గురించి మాట్లాడి మేమే బాధితులం, మేము ఫ్యాక్షన్ చరిత్ర తెలియదు అనేటటువంటిది ఏదైతే మాట్లాడారో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా నవ్వుకొని అసలు నీ తాత చరిత్ర ఏంటో, నీ నాయన చరిత్ర ఏంటో, నీ చరిత్ర ఏంటో, నీ నీచమైన చరిత్ర అంతా కూడా సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అనేక ఛానల్స్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియని వాళ్ళందరూ కూడా చెప్పారు. అయితే ఆ సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్లా బయటపడాలనేటటువంటి ఒక ఆలోచన విధానంతో ఒక ఫేక్ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. ఎందుకంటే 2024లో ప్రజలు కొట్టినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి ఆ చిన్న మెదడు కాస్త దెబ్బతిని ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అందులో భాగమే ఈ డిఎస్సి పైన తప్పుడు ఆరోపణలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సార్, రేపు వైసీపీకి సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్ళ పేరుతో భారీ నిరసన ర్యాలీ చేయబోతున్నారంట. దాంట్లో కూటమి ఎలా విఫలమైందో కూడా మాట్లాడతాను, డిఎస్సి గురించి కూడా మాట్లాడతానని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రేపు 12వ తారీఖు నాడు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి పట్టిన అష్టమ దరిద్రాన్ని, అష్టమ శనిని పోయినటువంటి రోజని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని చేస్తున్నారు. రేపు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి ఇళ్లలో దీపాలు పెట్టి అష్టమ శని పోయిందని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ సంబరాలు చేసుకున్నటువంటిది సమయం. నీలాగా నేను ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, గొడ్డల పార్టీకి, మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఒక ఫేక్. అసలు నువ్వే పెద్ద ఫేక్, జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ఫేక్. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు నా ఆస్తి నా పేరు మీద ఉంది, లేదా నా భార్య బిడ్డల పేరు మీద ఉంది. నీ ఆస్తి నీ పేరు మీద ఉందా? తాడేపల్లి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? లేదు యలహంకలో ఉన్నటువంటి ప్యాలెస్ నీ పేరు మీద ఉందా? లేదు హైదరాబాద్లో ఉన్న లోటస్ ఫండ్ నీ పేరు మీద ఉందా? లేదు సరస్వతి పవర్స్ నీ పేరు మీద ఉందా? సండూరి పవర్ నీ పేరు మీద ఉందా? లేదు భారతీ సిమెంట్స్ నీ పేరు మీద ఉందా? సాక్షి పేపర్, సాక్షి ఛానల్ నీ పేరు మీద ఉందా? ఏమున్నది నీకు? మొత్తం అన్నీ కూడా నువ్వు బెనామీలు భాగోతం పెట్టి ఫేక్ చేసేటటువంటి ఫేక్ బ్రతుకు జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో అటువంటి నీచమైనటువంటి ఫేక్ ఉన్నటువంటి బెనామీ ఉన్నటువంటి బ్రతుకు జగన్మోహన్ రెడ్డి గారిది. మిగిలినవి ఎవరిది కాదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా నేను అందరివి కూడా అన్నాను. కాబట్టి పేపరే లేనటువంటి దాని లీక్ అనేది ఎక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది? ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నీచమైన ఫేక్ ప్రచారాలని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో, ఆయన తాలూకా ఆస్తులు ఏమిటో, ఆయనకి ఎలా వచ్చాయో, ఏ రకంగా వచ్చాయో, నీ తాతనాడేంటో, నీ తండ్రి నాటేంటో, నీ ముత్తాత నాటేంటో నువ్వే చెప్పావు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరంకి నిన్నటి వరకు తెలియదేమో అనుకున్నాం. నీ దయ వలన అవన్నీ కూడా యువతరానికి అందరికీ తెలిసాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రధానికం లేరు. సార్, ప్రజెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్లో ఉంది. ఆయనే కాక్రోచ్ అని చెప్తున్నారు. అంటే నిరుద్యోగులకు ఆయన అండగా నిలబడతానని కూడా చెప్తున్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు మోసపోవడానికి, నమ్మడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? 2019 ముందు ప్రతి జనవరిలోన నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇచ్చావా? ఆయన చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలని
దేశ విదేశాలకు వెళ్ళి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాలి, ఎందుకు రావాలి అని చెప్పి గట్టిగా చెప్పి పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులకు అండగా ఉండేది ఈ కూటమి ప్రభుత్వం ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఫేక్ మాటలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నిరుద్యోగ యువకులు లేరు అనే నగ్న సత్యాన్ని గొడ్డల పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో డిఎస్సి మీద చేసే ఆరోపణలన్నీ నిజం కావని ప్రజలన్నీ చూస్తూనే ఉంటారని కూడా చెప్తున్నారు. అలాగే రేపు జగన్ పార్టీకి సంబంధించి నిరసన ర్యాలీ చేస్తున్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కాదు, ప్రజల నుంచి విముక్తి పొందిన 2 ఏళ్ళుగా చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే కాక్రోచ్ పార్టీగా ఆయన చేసిన తప్పులు ప్రజల మీద రుద్దాలని కూడా చూడొద్దని, ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదో అన్నీ చూస్తూనే ఉంటారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక వైకే న్యూస్, మంగళగిరి నుంచి.